మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంత కూడా గింతే ఉన్నది ముఖము కాళ్ళు ఎంత బాధపడ్డాను. ఎంత నేను కొంచెం ఏరిపడ్డ కూడా అక్క ఇక్కడ నొప్పెడతాను అక్క అనేది ఎంత పెద్ద ఘోరమైనది తట్టుకోలేకపోతున్నాను. పెద్దమ్మ మా నాన్న తలుపు గొల్లం పెట్టి మా మీద కూర్చొని చున్నీతో చుట్టి చంపేసిండు పెద్దమ్మ అన్నాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. వరంగల్ ఎనుమాముల మార్కెట్ వ్యవసాయ రంగానికి సంబంధించి పెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్ ఎనుమాముల మార్కెట్. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో ఉన్నాం. ఇక్కడ చిన్న మధ్యతరగతి గృహాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కుటుంబాల వాళ్ళు ఎక్కువ జీవిస్తారు. అయితే ఏదైతే ఒక రోజు క్రితం అంటే ఒక పూట క్రితం జరిగిన హత్యకు సంబంధించి సంచలనం సృష్టించింది ఈ ప్రాంతంలో కూడా, బాలాజీ నగర్ ప్రాంతంలో. మనం ఇక్కడ ఏదైతే హత్యకు గురి కాబడిందని చెప్తున్న రేష్మా ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇప్పటికే పోలీసులు దాన్ని పాక్షికంగా సీజ్ కూడా చేశారు. ఇంకా లోపల ఫ్యాన్ అవన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రేష్మా కుటుంబానికి సంబంధించి ఈ హత్య ఎట్లా జరిగిందనేది ఒకసారి మనకు వీళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు జరిగిన సంఘటనలు వివరిస్తే, రేష్మా కానీ తర్వాత రితేష్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు గత కొద్ది కాలం నుంచి కూడా మంచి అంటే అన్యోన్యంగానే కలిసే ఉంటున్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా. అయితే కొద్ది కాల క్రితం ఏం జరిగిందో తెలియదు. భార్యాభర్తల మధ్య స్పర్ధలు బాగా పెరగడంతో రితేష్ను వదిలిపెట్టి రేష్మా ఇద్దరు పిల్లలను తీసుకొని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళింది సన్నీ అనే వ్యక్తితోని. ఎందుకంటే ఈ సన్నీ అనే వ్యక్తి ఎవరు అంటే రితేష్ స్నేహితుడి ప్రేమలో పడింది. కారణాలు ఏమైనా కావచ్చు, లేదా సంఘటనలు ఏమైనా జరగవచ్చు, కానీ రితేష్ను వదిలిపెట్టి సన్నీతో ప్రేమలో పడటం, సన్నీతో వెళ్ళిపోవడం, ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా వెళ్ళిపోయిన తర్వాత కూడా రేష్మాకు సంబంధించి రితేష్ రెగ్యులర్గా ఫోన్ చేయడం, నీవు లేని పిల్లలు ఉండటం లేదు, నేను కూడా ఉండటం లేదు, తప్పనిసరిగా మళ్ళీ రా అని చాలా విపరీతంగా ఫోర్స్ చేయడంతో మళ్ళీ ఏం జరిగిందో కానీ, ఫోన్లో ఏం మాట్లాడుకున్నారో కానీ సన్నీని వదిలిపెట్టి చివరకు రితేష్ దగ్గరికి మళ్ళీ కొద్ది రోజుల క్రితమే అంటే ఒక 4-5 రోజుల క్రితమే రేష్మా వచ్చింది, పిల్లలను తీసుకొని వచ్చింది. ఈ 4 రోజుల నుంచి మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్యలో వాదోపవాదాలు జరుగుతున్నాయా, వాగ్వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి, లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియదు. సడన్గా మాత్రం నిన్న రాత్రి రేష్మా గొంతు నిలిమి చంపబడిందని ప్రాథమిక ఆధారాలతోని పోలీసులు చెప్పారు. లేకపోతే స్థానికంగా చర్చనీయాంశంగా మన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు చెప్పారు. చివరకు రేష్మా ఈ విధంగా బలి అయింది. రితేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. సన్నీకి సంబంధించి ఇంకా మనకి ఎలాంటి వివరాలు కూడా అందలేదు. ఒకవైపు భర్తకు దూరం అయిపోయి తర్వాత ప్రియుడితో కలిసి వెళ్ళిపోయిన రేష్మా ఇద్దరు పిల్లలను తీసుకొని మళ్ళీ వచ్చింది. కానీ అటు భర్తతోని పూర్తి స్థాయిలో ఉండలేక, ప్రియుడితోని ఉండలేక ఈ హత్యకు గురి అయిపోయింది. దీనికి సంబంధించి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి కూడా వందలాది మంది ఈ ప్రాంతంలో దీన్ని చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టానికి తరలించారు రేష్మా మృతదేహాన్ని. స్థానిక ఎనుమాముల పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ట్విస్టు సమస్య ఏమిటంటే, ఏదైతే నమ్మకంతోని లేదా అభిమానంతోనో ప్రేమతోనో పిలిచిన రితేష్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమిటంటే రేష్మా 3 నెలల గర్భవతి అని. ఎప్పుడైతే అతని స్నేహితుడితోని వెళ్ళిందో రేష్మా 3 నెలల గర్భవతి ఈ మధ్యకాలంలో గర్భవతిగా మారిందని చెప్పారు. దాంతో గర్భాన్ని కూడా వాళ్ళ భర్త తీయించాడు. దీంతో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఘర్షణ చోటు రేకం తెలియదు. భర్తను వదిలిపెట్టి పిల్లల్ని తీసుకొని తన భర్త స్నేహితుడితోని వెళ్ళిన రేష్మ గర్భం దాల్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత భర్త ఒత్తిడికి తల ఒగ్గి వచ్చిన రేష్మ చివరకు 3 నెలల గర్భవతి అని తేలడంతో వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వివాదం జరిగిందని తెలిసింది. ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించారు. మళ్ళీ 2 రోజుల క్రితం ఏం జరుగుతుందో తెలియదు. చివరకు మాత్రం నిన్న రాత్రి అనుకోకుండా హత్యకు గురైనట్టుగా తెలుసు. అయితే రేష్మా రితేష్కు సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి స్థానికులు, కొంతమంది బంధువులు అబార్షన్ అయిందా లేదా అన్నది పూర్తి స్థాయిలో ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇది కాకుండా లేదు, అబార్షన్ చేసుకోమంటేనే రితేష్ ఎప్పుడైతే అబార్షన్ చేసుకోమన్నాడో తన సన్ని వల్ల గర్భం దాల్చింది కాబట్టి చూడటానికి సమాజంలో ఇబ్బందిగా ఉంటుంది. అబార్షన్ చేయిస్తా అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. అబార్షన్ చేయించుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు కాబట్టి ఈ గొంతు నిలిమి చంపే వరకు పరిస్థితులు దారి తీశాయనేది మరొక కథనం వినిపిస్తుంది. ఈ విషయంలో ఇంకా పోలీసులు ఏది స్పష్టంగా చెప్పలేదు. పోలీసుల స్టేట్మెంట్ కూడా ఏమీ లేదు. కానీ మొత్తం మీద అబార్షన్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి దాదాపు బాలాజీ నగర్లో ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. రేష్మాకు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా, రితేష్కు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ప్రాంతం అయితే, రేష్మాకు సంబంధించి మాత్రం ఇదే బాలాజీ నగర్లో ఒక 50 కుటుంబాలు. అంతా కూడా పేదరికం దిగువ స్థాయిలో ఉన్నాయి. వారి స్వయాన సోదరి ఉంది. దాదాపు ఆమె పూల వ్యాపారం చేసుకున్నది. ఈ సంఘటన జరగడంతో కొన్ని వేలాది రూపాయల పూలు కూడా నష్టపోయాయి. వాళ్ళ కుటుంబం అంతా కూడా పూల వ్యాపారానికి కానీ ఇంకా ఏ వ్యాపారాలకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారి సోదరిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది, మీకు తెలిసింది చెప్పండి. సార్ మేము పొద్దున్నే లేచిన 5ంటికి
పూల ఇలా శుక్రవారం కదా పొద్దున్న లేచి ఇల్లు వాకి చూసి అప్పుడు పూలు బయట పెట్టిన అంతవరకు మా అమ్మ వచ్చింది. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది అప్పుడు? అదే ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లో ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ రితేష్ రేష్మ లేదు. అంటే ఆ రోజు నైట్ మా అమ్మ లేదు. నైట్ ఏమన్నా బిడ్డ మీరు గిట్లా గొడవ అవుతానే కదా వాళ్ళు రితేష్ అన్నారు, గిట్లా గొడవ అవుతానే కదమ్మా నేను అమ్మ రేష్మతో మాట్లాడతా నువ్వు పొద్దుగా రా అని చెప్పిండు. అయితే మేము వచ్చేసాకు ఇవి మా చేతిలో గిట్లా కట్టి ఉన్నాయి. అమ్మాయి ఇట్లా కట్టి సిస్టర్ గిట్లా కట్టి ఉన్నది. మళ్ళీ గొంతు కల ఇక్కడ కట్టి ఉన్నది. అప్పటికి ఎంతసేపు అయిందో కూడా తెలియదు. ఎట్లా తెలియదు. ఇక అంతలో మళ్ళా మేము అందరు జమ అయ్యేగా గిట్ల సంగతి ఉంది సార్. ఎంతమంది ఉంటారు మీ బంధువులంతా? ఎవరు వీళ్ళంతా మీ ఫ్యామిలీస్ అన్ని ఎంతమంది ఉంటాయి? రేష్మా వాళ్ళ ఫ్యామిలీస్ మీరంతా రిలేటివ్స్ కదా, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మీరు మొత్తం ఇక్కడ? మేము ఇక్కడ బాలాజీ నగర్, నేను మా అమ్మ అంతే. అంటే కొంతమంది బంధువులు చాలా మంది ఉన్నారట కదా మీ వాళ్ళు? తెలిసిన దూరం లక్ష్మీ గణపతి కాలనీ, డాక్టర్ కాలనీ. అంటే అంతకుముందు ఎట్లా ఉండేది? మంచిగానే ఉండేదా? వాళ్ళు ఈ ప్రాబ్లం జరగక ముందు, అమ్మాయి వెళ్ళక ముందు అట్లా ముందు మంచిగా ఉండేది సార్. గిట్ల సంగతి జరిగింది. పిల్లలు న్యాయం చేయాలి. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎట్లా సార్? ఇప్పుడు తల్లిదండ్రి చేయబట్టి పిల్లలు నష్టపోయినారు, వాళ్ళిద్దరు చేయబట్టి. ఇప్పుడు ఒక బిడ్డ ఒక కొడుకు. ఇక నేనంటే పూలు అమ్మిన పిల్లలకి సాదుకుంటా. వాళ్ళు మీ దగ్గరే ఉన్నారా? ఇప్పుడు బాబు పాప ఇక్కడ ఉన్నారు. ఒకసారి పిలవండి. ఇక మీరేమో సాయం చేయాలి సార్. ఇట్లా ఉన్నది ఈయన అబ్బాయా? ఆయన అబ్బాయి. పాప అంత చిన్న స్కూల్ పోతున్నారా వీళ్ళు? వీళ్ళు పోతలేదు సార్, మా పిల్లలు పోతారు. అంతకుముందు రేష్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ తండ్రి చూసుకునేదా పిల్లల్ని? లేదు, పిల్లలకి తీసుకుపోయింది. పిల్లల్ని తీసుకొని పోయింది. పిల్లల్ని తీసుకుపోయింది. వచ్చినాక ఇది పరిస్థితి అయింది. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలనా, పిల్లల్ని చూడాలని ఏమంటున్నారు? ఓకే, కుటుంబం పిల్లలకి న్యాయం జరగాలి సార్, అంతే. ఇప్పుడు ఆయన అయితే రాడు, అంతే అంతే ఆయన అయితే రాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కుటుంబంకి న్యాయం జరగాలి, పిల్లలకి పరిస్థితి అయింది. ఓకే. ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం పోస్ట్ మార్టం దగ్గర ఉన్నాం. ఇంకా రేష్మ మృతదేహానికి ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ఇంతకుముందే తీసుకొచ్చారు, చాలా సమయం పట్టేటట్టున్నది. ఇటువంటి పరిస్థితులలో ఇంతకుముందే ఒక సోదరితో మాట్లాడాం, మరో సోదరి అంజు ఉన్నారు మన దగ్గర. అసలు ఈ పరిస్థితి ఎట్లా జరిగింది, సంఘటనకు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగింది అసలు మీకు తెలిసింది? నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరోనా టైంలో చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పిల్లలు కూడా పుట్టిండ్రు. ఒక 5 నెలల ముందట వేరే అబ్బాయితో పరిచయం అయింది. వాళ్ళతో మళ్ళీ మా తమ్ముళ్ళకి తెలిసింది, అందరినీ కొట్టినాక ఎవరి ద్వారా అక్కడ పంపించేసిండ్రు. మళ్ళీ ఇలా ఫస్ట్ మొగడు ఏం చేసిండ్రు, తీసుకుపోయి వేరే ఇళ్ళలో పెట్టిండ్రు. ఆయనది కాన్పూర్, ఇక్కడ కాదు యూపీలో. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడనే వాళ్ళది కూడా, మాది ఇక్కడండి. అయితే వాళ్ళు మళ్ళీ వేరే ఇళ్ళ తీసుకుపోయి అక్కడే టార్చర్ చేసింది అనుకుంటా. అక్కడ నుంచి ఆ అమ్మాయి పారిపోయి 3 నెలల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి వచ్చింది. నాకు ఫోన్ చేసి చెప్పింది, అక్క నాకు ప్రాణం మంచిగా లేదంటే. సంగీత మంచిగా ఉన్నది. అయితే నాకేం చెప్పింది, అక్క నేను వస్తా అంటే నేను చెప్పిన ఇక్కడికి ఇప్పుడే రాకు, నీ మొగుడు ఫస్ట్ మొగుడు బాగా తాగుంటాడు, గొడవలు అవుతుంది అంటే నమ్మలేదు. అయినా వచ్చేసి నాకు చెప్పకుండా వచ్చేసి మా అమ్మ ఇంట్లో ఉన్నది. మా అమ్మ ఇంట్లో ఉన్నాక పిల్లగాడికి నేను కాళ్ళు మొక్కుతాను, నీతోటి ఉంటాను అంటే అది నమ్మలేదు. మా చెల్లెలు నమ్మలేదు. నిన్న రాత్రి మా అమ్మ వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా అని మా ఇంటికి వచ్చింది. మా మదర్ మా ఇంటికి వచ్చింది. నేను అన్న, అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే, లేదు బిడ్డ వాళ్ళతో కలిసి ఉన్నారు అందుకోసం అయితే నేను చెప్పిన, ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా, పొద్దుగాలు వస్తే అయిపోయింది అంటే, లేదమ్మా ఇక్కడ పండుకుంటే రేపు పొద్దుగా నాకు దరగా పోయేది ఉన్నది అన్నది. 2 రోజులైందమ్మా వచ్చి, మళ్ళీ 3 రోజులండి. 3 రోజులు అవుతుంది. 4 నెలలు అయింది అన్నారు. 3 రోజులు. అంటే ఈ అబార్షన్ ఎప్పుడైంది? అబార్షన్ ఎల్లుండి 2 రోజుల కింద. 2 నెలల కింద. అది అబార్షన్ అయిందో కాదో ఇక తెలియదు. మనకు తెలియదు. అయితే నిజమే. మళ్ళీ పొద్దుగాల మా అమ్మ 5ంటికి లేచింది. నేను చెప్పిన అమ్మ ఇంత పొద్దుగా దరగా ఇవాళ పొద్దుగా దరగా ఉండదు, దరగా అమ్మ ఉండదు అంటే, లేదు బిడ్డ నేను ఇంటికి పోయేస్తా అన్నది. ఇంటికి పోయేసరికి బయట నుంచి గొల్లం వేసి ఉన్నది. లోపల చున్నీలతోటి మొత్తం కట్టేసింది, కాళ్ళు చేతులు మొత్తం కట్టేసింది. ఎంత బాధపడ్డదో నాకు. మరి దానికి ఫస్ట్ చెప్పేస్తే అయిపోయేది కదా. ఏమున్నది, ఇష్టం లేకుండా దూరం ఉండొచ్చు, ఎవరైనా దూరం ఉండొచ్చు కదా. దానికి గింత కూడా గింతే ఉన్నది, ముఖము కాళ్ళు. ఎంత బాధపడ్డాను అనుకుంటా. చావు ఇబ్బంది, దాని ఆడపిల్ల ఎప్పుడు అనుకోలేదు దానికి ఇట్లా అవుతుందండి. మంచి యాక్టివ్ ఉండేదమ్మా చెల్లె. చదువుకున్నా 7 దాకా చదువుకున్నా, 10 దాకా నేను కూడా చదువుకున్నాను. బాగానే ఉండేది మా చెల్లెలు. ఎంత నేను కొంచెం అది పెద్ద కూడా అక్క ఇక్కడ నొప్పెడతాను అక్క అనేది. ఇంత పెద్ద ఘోరమైనది తట్టుకోలేకపోతున్నానండి.
వాళ్ళ చిన్న బాబు ఏమంటాడు పెద్దమ్మ మా నాన్న తలుపు గొల్లం పెట్టి మా మీద కూర్చొని చున్నీతో చుట్టి చంపేసిండు చిన్న పెద్దమ్మ అన్నాడు. పిల్లలు చూసిండ్రు, పిల్లలు చూసారు. ఆ పిల్లగాడికి మాటలు వస్తాయి. చిన్న పిల్లలది ఇప్పుడు ఏమైతుంది? వాళ్ళ లైఫ్ కష్టన్నారు. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఇప్పుడు కేసు గురించి అంటారు. ఇక్కడ వస్తే వాళ్ళు డబ్బులు ఇప్పుడు అడుగుతున్నారు. ఇక్కడ ఎవరు పోస్ట్ మార్టం ఇక్కడికి 3,000 కావాలంటారు. బయట సామాన్ తీసుకుంటే 1,500. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కూడా వాళ్ళు డబ్బులు అడుగుతాండి. ఏం న్యాయం చెప్పండి? మేమే కష్టాల పూలమ్మి బతికేటోళ్ళం. మేము ఎంత డబ్బు ఎక్కడ తెచ్చిస్తాం మరి చెప్పండి. అయినా పైసలు దాచిపెట్టి 1,500 ఇచ్చి సామాన్ తెచ్చుకున్నాం. మళ్ళీ అక్కడ 3,000 ఇస్తేనే మీరు చెప్పిస్తారు, లేకుంటే లేదంటారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి అర్థమవుతుంది. తప్పు ఎవరికైనా చెప్పండి, లేదా మేము కూడా చెప్తాం. అట్లా తప్పు కదా, చెప్తే కొన్ని దండం పెట్టాలి చెప్పండి కొంచెం. మిమ్మల్ని ఇంత డబ్బు మా దగ్గర లేదండి, మేమే కష్టాల్లో ఉన్నాం. అది గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా ఇవ్వద్దు మీరు. మరి వాళ్ళు చెప్తారు కదండి, ఇది ఇచ్చేదాకా మేము పని చేయమంటారు వాళ్ళు. పోలీసులు అయితే మీకు ఏం రిప్లై చేయలేదు పొద్దున్న కేసు గురించి కానీ దాని గురించి. చెప్పలేదు వాళ్ళు. అతన్ని అమ్మ ఎక్కడ ఉందమ్మా తల్లి? మీ మదర్ మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. చిన్న పిల్లలు ఉన్నాయి కదా, చూసేద్దామంటే సరే అమ్మ ఉన్నాను ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఇక్కడ డబ్బులు అడుగుతుందండి, బాగా కష్టంగా ఉన్నాను.